హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరస్టి కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్ అండి అరటి పువ్వు వడలు ఎలా చేయాలో అలాగే వచ్చేసి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. నేనైతే ఫస్ట్ ఒక 2 గంటల పాటు శనగపప్పు వచ్చేసి బాగా కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి మిక్సీకి చేసుకుంటున్నానండి. బాగా పిండి పట్టి పెట్టుకుంటున్నాను. కొంచెంగా సగం సగంగా ఎక్కువగా నైస్గా కాకుండా పట్టి పెట్టుకుంటున్నాను. అలాగే వచ్చేసి అరటి పువ్వు వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి కారము మసాలా అంతా వేసుకోవాలండి. కారము, గరం మసాలా, ఉప్పు, అలాగే వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక ఉల్లిపాయ వచ్చేసి తక్కువగా వేసుకోండి. ఏంటంటే అరటి పువ్వు వచ్చేసి ఎక్కువగా ఉంటే, పిండి కొంచెం ఎక్కువగా ఉంటే అరటి పువ్వు ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుందండి. ఆ తర్వాత వచ్చేసి ఇందులో ఈ మసాలాలన్నీ వేసుకునేసి బాగా కలిపి పెట్టుకుందామండి. అల్లం వచ్చేసి నేను సన్నలుగా తరిగానండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, కారం వేస్తున్నా కాబట్టి కొత్తిమీర కొంచెము, అలాగే పుదీనా కొంచెము, ఉల్లిపాయ వచ్చేసి ఒక ఉల్లిపాయ వేసానండి. ఇవన్నీ బాగా కలిపేసి తర్వాత కొంచెంగా జీలకర్ర, సోంపు ఉంటే సోంపు కానీ వేసుకోవచ్చు అండి. కొంచెంగా ఇందులో వచ్చేసి కొంచెం జీడిపప్పు వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్కి. అలాగే వచ్చేసి పుదీనా వచ్చేసి కట్ చేసి వేసుకున్నానండి. ఇవి బాగా కలిపి బాగా మసాలా పట్టేంతవరకు బాగా 4 వైపులా కలుపుకుందామండి. తర్వాత వచ్చేసి నూనె కాగిన తర్వాత నూనెలో వచ్చేసి వడలుగా తట్టి గట్టిగా వేసుకున్నామంటే వడలు బాగా రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ఈ వడలు వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్గా వచ్చేటట్టుగా వేయించుకోండి. ఎక్కువగా మాడబెట్టకండి, సిమ్లో పెట్టి వేయించుకుందామండి. అలాగే వచ్చేసి నేనైతే ఒక రౌండ్ వచ్చేసి వడలుగా వేసానండి పెద్దవాళ్ళకి అని చెప్పేసి. తర్వాత ఇంకొక రౌండ్ వచ్చేసి పకోడా లాగా వేసానండి, వడల్లాగా బోండాల్లాగా వేసానండి. పిల్లలు ఇష్టంగా తినేది అవే కదండి. వడల కన్నా పకోడా లాగా వేసింది లేదంటే బోండాల్లాగా వేసి ఇష్టంగా తింటారండి చాలా. అలాగే వచ్చేసి స్కూల్ నుంచి వచ్చినప్పుడు వచ్చేసి పిల్లలకి ఇవి ఇష్టంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ వాళ్ళు వచ్చే టయానికి వేడివేడిగా చేసి పెట్టారంటే బాగా ఆశగా తింటారండి. తర్వాత పకోడాలు బాగా ఇష్టంగా తింటారండి. వడలు, పకోడా, అలాగ వచ్చేసి బ్రెడ్, ఇలా చాలా స్నాక్స్ ఉన్నాయండి. ఒక్కొక్క వెరైటీస్ ఒక్కొక్క రోజు చేసి పెట్టండి. ఓకేనండి. ఈ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అలాగే వచ్చేసి ఈ పకోడాలు వచ్చేసి సాస్, టమాటా సాసు అలా ఇలా పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో ఎప్పుడైనా కానీ. అరటిపువ్వు వడలు వచ్చేసి చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు చేసుకొని తింటే బాగుంటుందండి అరటిపువ్వు వడలు. ఓకేనండి. ఈ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. ఓకేనండి. బాయ్.